Hi friends, welcome to our channel Day 1. Today topic is regarding the job updates. So ఈరోజు మనం జాబ్ నోటిఫికేషన్ అండ్ హౌ టు అటెండ్ ద ఇంటర్వ్యూస్ అండ్ వాట్ ఆర్ ద ట్రిక్స్ టు అటెండ్ ద ఇంటర్వ్యూస్. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి ఎలాంటి జాబ్స్ ఉంటాయి, లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్, నాన్ వాయిస్ అంటే ఎలా అంటే లైక్ టెలికాలర్ సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది అండ్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో బోత్ ఆర్ వాయిస్ ప్రాసెసే ఉంటుంది మా కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్. సో మీకు డీటెయిల్గా కూడా ఈ రోల్స్కి ఏముంటాయి అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ సెక్టార్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అండ్ అకౌంట్స్, మార్కెటింగ్. సో చాలామంది మార్కెటింగ్లో కూడా ఇంకా రోల్స్ ఉంటాయి, అందరు ఫీల్డ్ వర్కే అనుకుంటారు. అది కూడా మన ఛానల్లో క్లారిటీగా చెప్తాము. మార్కెటింగ్ అంటే ఒకటే కాదండి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో అది కూడా మన ఛానల్స్లో కంప్లీట్ ఈ సెక్టార్స్కి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా మన అప్కమింగ్ ఛానల్స్లో ఇస్తాను. ప్రతి వీడియో డీటెయిల్గా చూడండి. సో మీకు రోల్స్, రెస్పాన్సిబిలిటీస్, ఇంటర్వ్యూస్ అప్రోచ్, ఎలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా మనం ఆన్సర్ చేయాలి అనేది కూడా మీకు ఈ వీడియోస్లలో నేను డీటెయిల్గా చెప్తాను. అండ్ కంపెనీస్ కూడా నేను కంపెనీ ఇన్ఫర్మేషన్, ఇంటర్వ్యూస్, వర్చువల్ ఇంటర్వ్యూస్, వాక్-ఇన్ ఇంటర్వ్యూస్, శాలరీ ఎంత, జేడీస్ కూడా నేను మన ఛానల్స్లో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, లైక్ హెచ్ఆర్, రిక్రూటర్స్ అనే వాళ్ళు కూడా ఉంటారు కంపెనీస్లో. సో వాళ్ళకి సంబంధించిన రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ అంటే మీ అందరికీ ఐడియా ఉండొచ్చు, లైక్ ఏమేమి కంపెనీస్లో ఇంటర్వ్యూస్ జరుగుతాయి, ఎలా మనం చెప్పాలి అనేది కూడా మనకి ఈ వీడియోస్లో జస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది చెప్తున్నాము. సో అప్కమింగ్ వీడియోస్ ఏంటి అంటే మనకు డీటెయిల్గా ఒక్కొక్క రౌండ్కి ఎలా చెప్పాలి అనేది కూడా నేను కంప్లీట్గా చెప్తాను. ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా అయితే మనం సెలెక్ట్ అవుతామో, ఎలా మిస్టేక్స్ చేయకూడదు ఇంటర్వ్యూస్లో అనేది కూడా మన ఛానల్లో చెప్తాను. ఫస్ట్ ఆటోమేటికల్లీ రెజ్యూమ్ ప్రిపరేషన్. రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ ఏ కంపెనీలో అయినా కూడా ఫస్ట్ వాళ్ళు చెక్ చేసేది రెజ్యూమ్ వల్లనే మనం సెలెక్టెడ్ ఆర్ రిజెక్టెడ్ అనేది తెలుస్తుంది. కాబట్టి సో ఎలా అయితే మనం సెలెక్ట్ అవుతాం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలాంటి టెంప్లెట్స్ యూజ్ చేయాలి అనేది కూడా మన యూట్యూబ్ ఛానల్లో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ ఇంట్రొడక్షన్. చాలామంది సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనగానే ఏముంది అందులో, ఏదో ఒకటి చెప్తే అయిపోతుంది కదా అంటారు. బట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ద్వారానే సెలెక్టెడ్ ఆర్ రిజెక్టెడ్ అనేది ఉంటుంది. సో ఎలా అయితే సెలెక్ట్ అవుతాం, ఏ కంపెనీస్లో మనం ఎలా చెప్పాలి. అండ్ ఐటీ అయితే డిఫరెంట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఉంటుంది, ఫ్రెషర్స్కి వేరే సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఉంటుంది, నాన్ ఐటీకి వేరే సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. సో మన డీటెయిల్సే వేరే అప్రోచ్లలో మనం చెప్పాలి. సో దానికి ఎలా చెప్పాలి అనేది కూడా మనకి యూట్యూబ్ ఛానల్లో చెప్తాను క్లారిటీగా. నెక్స్ట్ వచ్చేసి జామ్ సెక్షన్. జామ్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ ఎ మినిట్. అంటే ఇప్పుడు కొన్ని కంపెనీస్లో మనకి నెక్స్ట్ రౌండ్ అనేది జస్ట్ ఎ మినిట్ అని అంటారు, అంటే ఒక టాపిక్ ఇచ్చి మనల్ని మాట్లాడమంటారు. సో అది ఎలా కన్వే చేయాలి, ఏమేమి చెప్పాలి అనేది కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లలో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్ కూడా ఎలా ఉంటుందంటే ఒక్కొక్క టీమ్ లీడర్స్ పొజిషన్స్లో నార్మల్గా ఒక టీమ్ మెంబర్స్ని అరేంజ్ చేసి లైక్ 3 to 4 మెంబర్స్, 5 to 6 మెంబర్స్ని అలా అరేంజ్ చేసి వాళ్ళకు ఒక టాపిక్ ఇచ్చి డిసైడ్ అవ్వమంటారు. అది ఎలా చెప్పాలి, ఎలా చెప్తే మనం ఆ రౌండ్ అనేది సెలెక్ట్ అవుతారు అనేది కూడా మీకు అప్కమింగ్ వీడియోస్ అనేది చెప్తాము. ఈరోజు మన ఈ వీడియో అనేది కంప్లీట్గా మీకు వాట్ ఈజ్ వాట్ అనేది చెప్తున్నాము. ఈ వీడియోస్లో ఏముంటుంది అనేది మాత్రమే మీకు ఈ ఫస్ట్ వీడియో అనేది రిలీజ్ చేస్తున్నాం. అప్కమింగ్ వీడియోస్ మాత్రం కంప్లీట్గా మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కంప్లీట్ వీడియో ఉంటుంది. అండ్ ఒక్కొక్క టాపిక్ లైక్ రెజ్యూమ్ ప్రిపరేషన్, సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనేది కూడా కంప్లీట్ వీడియో ఉంటుంది సెలెక్ట్ అవ్వడానికి. అండ్ ఏ కంపెనీస్లో మనం ఎలా చెప్పాలి అనేది కూడా నేను మీకు క్లారిటీగా వీడియోలో చెప్తాను. తెలుగులో, ఇంగ్లీష్లో 2 లాంగ్వేజెస్లో మీకు చెప్తాను. నెక్స్ట్ ఇవే కాకుండా అండ్ హౌ టు సెండ్ అన్ ఈమెయిల్స్ ఎలా పంపించాలి. బికాస్ ఐటీ కంపెనీస్లో ఎక్కువ అడిగేది సెండ్ CV అని అంటారు. సో అప్పుడు ఏం చేయాలి అంటే మనం మెయిల్లో ఎలా రెజ్యూమ్ అనేది ట్రాక్ చేయాలి, అటాచ్ చేయాలి, ఎలా అనేది మెసేజ్ పెట్టాలి మనం అనేది కూడా నేను ఈ వీడియోస్లో చెప్తాను అప్కమింగ్ వీడియోస్లో. సో క్లారిటీగా ఈ వీడియోస్ అనేది స్కిప్ చేయకుండా ఎండ్ టు ఎండ్ అనేది చూడండి. ప్రతి వీడియోస్లో మనకి ఒక కంపెనీ జేడీస్ అనేది కూడా పెడతాను అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి చెప్తాను. మీరు కంపల్సరీ ఆ ఇంటర్వ్యూస్ అనేది అటెండ్ అవ్వచ్చు. అండ్ ఇట్ ఈస్ జెన్యూన్ ప్లేస్మెంట్స్.
ఇలాంటిది అనేది కూడా మనకి ఫేక్ అనేది ఉండదు. సో ఇవన్నీ జెన్యూన్ ప్లేస్మెంట్ మాకు ఏదైతే అప్డేట్ వస్తుందో అది మాత్రమే చెప్తున్నాము. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లిజన్. మీరు ఎప్పుడైతే జాబ్స్ కావాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ ప్రతి వీడియోస్ క్లారిటీగా మీరు విని ప్రాక్టీస్ చేసి అప్రోచ్ అవుతే 100% మీకు జాబ్ అనేది గ్యారంటీగా వస్తుంది. దానికి నేను అసిస్టెన్స్ ఇస్తాను. బికాస్ జాబ్స్ అనేది అది మన చేతుల్లోనే ఉంటుంది, మా హెచ్ఆర్ చేతిలో ఏమి ఉండదు. మనం హెచ్ఆర్కి ఏం చెప్తానే అదే మనకి సెలెక్టెడా రిజెక్టెడా అనేది వాళ్ళు చూజ్ చేస్తారు. సో మీరు సెలెక్ట్ అవ్వడానికి 100% నేను గైడ్ చేస్తాను. మన వీడియోస్ అన్నీ కూడా అబౌట్ ప్లేస్మెంటే కాబట్టి మీకు కంపల్సరీ మీకు ఆ వీడియోస్ చెప్పి కంపల్సరీ జాబ్ అనేది ఇప్పిస్తాను. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోస్ మాత్రం స్కిప్ చేయకుండా మీరు క్లారిటీగా వింటేనే ఫస్ట్ టు లాస్ట్ మీరు వీడియోస్ అనేది వింటేనే మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది, ఇంటర్వ్యూస్ ట్రాక్ చేయగలుగుతారు. అండ్ మెయిన్ వైల్ ఏంటిదంటే కంపెనీస్ జేడీస్ కూడా మన వీడియోస్లలో లాస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు డైలీ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవ్వచ్చు ఆ కంపెనీస్లో నుంచి. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.